ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ రక్షిత్. హాయ్ అన్న. బాగున్నావా? నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి, ఫ్రెండ్స్తో వెళ్ళి బయటకు ఆడుకోవాలి. ఎందుకు ఈ ట్యూటర్, ఈ వీడియోస్ అవసరమా? ఈ కంటెంట్ అంతా వీక్లో నేను ఎక్కువ 2-3 అవర్స్ మాత్రమే ప్రోగ్రామ్ అంటే నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఎలా నేర్చుకుంటున్నావు అసలు? అవి మళ్ళీ నేర్చుకోవడం కాకుండా 10 మందికి చెప్తున్నావు. ఫస్ట్ ఇప్పుడు మాకు స్కూల్లో ఏదో ఒక పీరియడ్ మాకు ఖాళీగా ఉంటుంది కదా. నీకు టెక్కీస్ ఉన్నారు చాలా మంది, ఇందులో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఉన్నారు. వాళ్ళలో నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే రియల్ లైఫ్లోనైతే మా మామయ్య అంటే. బట్ నార్మల్గా నీ దృష్టిలో తెలివైన వాడు అంటే ఎవడు? ఎక్కువ మార్క్స్ వచ్చినవాడా, లేదు వేరే వేరే వ్యక్తి తెలివైనవాడా? ఎలా అంటే ఎవరికి ఏదైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుందో జోక్ వీడియోస్ కానీ, ప్రాంక్స్ కానీ, లేకపోతే ఈ కామెడీ కంటెంట్ కానీ ఇలాంటివి జనరేట్ చేస్తూ ఉంటారు. నువ్వెందుకు అటువైపు ఎప్పుడు ట్రై చేయలేదు? సో నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, సైంటిస్ట్ ఎవరు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారో తెలుసా? సో బేసికల్లీ సర్లేరు నీ కవర్లో ఒక డైలాగ్ ఉంటుంది, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఏంట్రా ఈ పనులు అని చెప్పి. మనోడైతే స్కూల్కి వెళ్ళడం కాదు, స్కూల్ ఏజ్లో స్కూల్ నడిపేస్తున్నాడు. అంటే తనకు తెలిసిన విద్యని ఆన్లైన్లో చాలామందికి చెప్తున్నాడు అనమాట. మనోడికి 11 ఏళ్ళు. ఇప్పుడు 11 ఏళ్ళకి మనోడు C++ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు నేర్పుతున్నాడు. దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంటి లాంగ్వేజ్లు చెప్తున్నాడు. ఇంకా చాలామందికి, ఐ మీన్ ఇంత చిన్న ఏజ్లో, ఇప్పుడు మనోడు విద్యార్థి కదా, విద్యార్థి ఎర్లీ దశలో ఉన్నప్పుడు మనోడు ఒక ట్యూటర్గా మారిపోయాడు అనమాట. సో తన పేరే రక్షిత్, మనతో పాటు ఉన్నాడు. రక్షిత్ ప్రభా అని చెప్పి వాళ్ళ మామ ఇద్దరు అల్లుడు కొలాబ్ అయ్యి సో ఇంత పకడ్బందీగా నడిపిస్తున్నారు అనమాట. మాట్లాడదాం, మీకే తెలుస్తుంది. హాయ్ రక్షిత్. హాయ్ అన్న. బాగున్నావా? బాగున్నారా? చాలా బాగున్నా రక్షిత్. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే చిన్నప్పుడు టైం దొరికినప్పుడు స్కూల్ బంక్ కొట్టాలి, పోనీ మామూలుగానే స్కూల్ బంక్ కొట్టాలని చూడాలి. నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి, ఫ్రెండ్స్తో వెళ్ళి బయటకు ఆడుకోవాలి. ఎందుకు ఈ ట్యూటర్, ఈ వీడియోస్ అవసరమా? ఈ కంటెంట్ అంతా అసలు అన్న అంటే స్కూల్కి వచ్చినాక నాకు టైం ఉంటుంది కదా. వీక్లో నేను ఎక్కువ 2-3 అవర్స్ మాత్రమే ప్రోగ్రామ్ నేర్చుకోవడం కానీ చేస్తా. మిగతా టైంలో ఆడుకోవడం కానీ. ఏం ఆడుకుంటాను మిగతా టైంలో? అంటే క్యాచెస్ ఆడతాము, లేకపోతే బాల్పల్లి అని ఉంటుంది కదా. సో నార్మల్ గేమ్స్ ఆడతాం, ఖోఖో, కబడ్డీ అలా. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటావా? నీకు అంత టైం ఉంటుందా? అంటే మరీ ఎక్కువసేపు ఆడుకోను, 2 hours 1 hour ఆడుకుంటాను. అంటే నార్మల్లీ నీ స్కూల్ సబ్జెక్ట్లే నీకు కొంచెం కష్టంగా ఎవరికి వాళ్ళకి అనిపిస్తాయి కదా. నేను ఎల్కేజీ చదువుతున్నప్పుడు నాకు A ఫర్ యాపిల్ అంటే అది కష్టం, ABCD తర్వాత D తర్వాత F చెప్పేవాడిని, అలా ఉండేది. ఎవరికి వాడికి కష్టం ఉంటుంది కదా. నీకు 7th క్లాస్లో నీ సబ్జెక్టులు కష్టంగా ఉండాలి. నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఎలా నేర్చుకుంటున్నావు అసలు? అవి మళ్ళీ నేర్చుకోవడం కాకుండా 10 మందికి చెప్తున్నావు. ఎలా ఇది ఎలా అవుతుంది? అంటే తప్పులు ఉంటాయి కదా, గుర్తుండదు కదా మైండ్లో. సండే అలా అంటే ఏం చేస్తానంటే ఫస్ట్ ఇప్పుడు మాకు స్కూల్లో ఏదో ఒక పీరియడ్ మాకు ఖాళీగా ఉంటుంది కదా. సో ఖాళీగా ఉన్నప్పుడు అది చదవడం, ప్రిపేర్ అవ్వడం, రాసుకోవడం చేస్తాను. సో అలానే ఇంటికి వచ్చిన తర్వాత కూడా అది చదవడం కానీ, మాకు ఏదైతే టీచర్ మేము రాకముందు మా క్లాస్లో ఏం చెప్పిందో సో అది రివిజన్ చేసుకోవడం కానీ చేస్తాను. అండ్ దాని తర్వాత లెసన్ ఉంటాయి కదా చెప్పకముందు, సో దాన్ని కూడా ఒకసారి చదువుతాను. నువ్వు చెప్పని లెసన్ కూడా ముందే చదివి కొంచెం ప్రిపేర్డ్గా ఉంటావు అని చెప్పిన దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉంటావు. లీజర్ పీరియడ్ దొరికితే అన్నీ చేస్తూ ఉంటావా? అంటే నాకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడు టైం పాస్కి క్లాస్లో ఉన్నప్పుడైనా వచ్చినప్పుడు వేరే లెసన్ చదువుతూ ఉంటాను. మామ ట్రైనింగ్ అనేది అంతా అంటే మామ వాళ్ళేనా మ్యాక్సిమం ఎలా కావడం? అంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్లస్ మా మామయ్య కూడా నన్ను స్టడీ. మావే నిన్ను మొత్తం పాడు చేస్తాడు తెలుసా. నేను మొత్తం నీ బ్రెయిన్ అంతా తన కొత్త కోడింగ్ చేస్తాడు. నీ ఒరిజినల్ కోడింగ్ అంతా మిస్ అయిపోయింది. మేము చిన్నప్పుడు క్లాసులు ఎప్పుడు ఎగ్గొడదామా అని చూసేవాళ్ళం, సైలెంట్గా కడుపు నొప్పి అని చెప్పి. పోనీ కొంచెం కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా బంకులు కొట్టి సినిమాలకి వెళ్ళి. నీలాంటి వాళ్ళ వల్ల మమ్మల్ని తిడుతున్నారు తెలుసు ఇంట్లో. ఇప్పుడు నీ వీడియోలు చూపించి పిల్లలందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అందరూ అంటున్నారంట మదర్స్, చూడు ఈ అబ్బాయిని చూసి నేర్చుకో. 7th క్లాస్ నిన్ను చూపించి 9th క్లాస్ పిల్లల్ని, 10th క్లాస్ పిల్లల్ని తిడుతున్నారంట. నీ వల్ల ఎంతమంది తిట్లు తింటున్నారంటే నీకు అది అనిపించట్లేదా? నీకు కొంచెం రిగ్రెట్ అనిపించట్లేదా? తప్పు చేస్తున్నావు అనిపించట్లేదా నీకు? అంటే ఇప్పుడు దీని మీద చెప్పేది ఏంటంటే, సో ఇప్పుడు నా వీడియో చూసినప్పుడు మీరు తిట్టడం కాదు, ఫస్ట్ అతను చూపించి అరే ఇతను ఇలాగ చేస్తున్నాడు కదా,
సో ఇలా చేసినాడు కాబట్టి సో నువ్వు కూడా ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ పెడతా అంటే ఇదే కాదు వేరే టాపిక్ మీద ఇంట్రెస్ట్ పెడితే నువ్వు నేర్చుకోవచ్చు కదా సో మంచిగా నేర్పియు అని అలా చెప్తే అలా చెప్పడం తప్పు కదా పాప, నీ వల్ల అంతమంది లైఫ్లు డిస్టర్బ్ అవుతున్నాయి చూడు అసలు. ఎంత దారుణం రక్షిత్ అసలు. నిజం, నేను కూడా ఒక బ్యాక్ బెంచర్గా, చదువు ఎక్కువ చదవని వాడిగా బాధపడుతున్నాను నీ వీడియోలు చేసి. నీ వల్ల ఎంతమంది ఎన్ని తిట్లు తింటున్నారా అని భయపడుతున్నాను. బట్ జోక్స్ అపార్ట్ సూపర్ అసలు రక్షిత్, సూపర్. నీకు ఈ ఏజ్లో అసలు ఎంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. లాంగ్వేజ్లు కూడా చాలా బాగా చెప్తున్నావు. ఈవెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇవేంటి అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి ఒక్కొక్కటి చెప్తున్నావు. నీ ప్రొనౌన్సియేషన్ కానీ, నీ ఎక్స్ప్లెనేషన్ కానీ సో మెచ్యూర్డ్గా ఉన్నాయి అసలు. నీకు ఈ వయసులో ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది అనేది నేనే షాక్ అవుతున్నా. నువ్వు బిఫోర్ దట్ అంటే ఒక క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎవరి దగ్గర రివిజన్ ఎలా చేసుకుంటావు? నీకు ఎవరు నేర్పించారు ఫస్ట్? మామ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని ఇక్కడికి వచ్చి చెప్తా ఉంటావా? ఇప్పుడు అప్పట్లో నేను మా మామయ్య నాకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేసి ఇట్లా చెప్తా ఉంటాడు. బట్ ఇప్పుడైతే మోస్ట్లీ మా మామయ్య వర్క్ లో ఉన్నప్పుడు నేనే కంటెంట్ క్రియేషన్ చేసుకొని నేనే ప్రాక్టీస్ అయితే మా మామ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో కొంచెం ఏది బాగుంది ఏది బాగలేదు అని చెప్తే అప్పుడు ఇక మేము సెటప్ స్టార్ట్ చేసి వీడియో చేస్తాం. ఎవరు లేకపోయినా నీకు నువ్వే సెటప్ చేసేసుకుంటున్నావా? కెమెరా పెట్టేసుకుని, ఫోన్ పెట్టేసుకుని? అలా లేదు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మామయ్య ఉంటాడు. మామయ్య లేకపోతే ఎవరుంటారు? ఇప్పుడు మామయ్య వర్క్ లో ఉంటే అప్పుడప్పుడు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. వాడేస్తున్నావు, వాడకం మొదలైంది. మీ మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చిన అంటే బట్ ఇప్పుడైతే ఉండట్లేదు. సంపత్ ఆయన పేరు, నేను మామయ్య అని కాదు. నీకు 7th క్లాస్కి నీ తెలివితేటలు ఉంటే నువ్వు రేపు పొద్దున్న గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ చేసే ఏజ్లో నువ్వు ఎంత తెలివైనడు అయి ఉంటావు అనేది ఆలోచిస్తున్నాను నేను. ఏం చేస్తావు అప్పుడు? నీకు నార్మల్లీ ఇప్పుడు తెలుసు కదా, ఎలాన్ మస్క్ కానీ, స్టీవ్ జాబ్స్ కానీ, లేకపోతే మన సుందర్ పిచై మన ఇండియన్ అతను, ఆయన కానీ, బిల్ గేట్స్, ఇలా చాలా మంది పేర్లు ఉంటాయి కదా. నీకు టెక్కీస్ ఉన్నారు చాలా మంది, ఇందులో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఉన్నారు. వాళ్ళలో నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే రియల్ లైఫ్ లోనే అయితే మా మామయ్య. అంటే మా మామయ్య చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 10th క్లాస్ లో హైయర్ మార్క్స్ తెచ్చుకొని IIIT లో కొట్టేశారు. సో అది కొట్టి అక్కడ నుంచి మంచి ఇంకా స్టడీ చేసి సాఫ్ట్వేర్ చేస్తున్నారు. సో అలా నేను కష్టపడి సో మా మామయ్య లాగా మంచిగా చదువుకొని స్టడీ చేసి ఇలా స్టడీ చేయాలని అనుకున్నాను. ఖచ్చితంగా డౌట్ లేదు, మీ మామయ్య నీకు రెడ్ చిప్ పెట్టేశాడు. రోబో సినిమాలో ఉంటది కదా, చిప్ మార్చేసి మొత్తం డీకోడింగ్ అంతా మారిపోయింది. నీ కోడింగ్ అంతా మార్చేసాడు, కోడింగ్ అంతా. అంటే అలా లేదు, నేనే తీసుకున్నాను. IIT మామయ్య IIIT లో కొట్టాడా సీట్? గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని IIIT లో 9.5 మార్క్స్ కి. నువ్వు ఇప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నావు? గవర్నమెంట్ స్కూల్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో. గ్రేట్ అసలు. అంటే నీకున్న నాలెడ్జ్కి నువ్వు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదువుతున్నావు? అంటే ఫ్రీ సీట్ కూడా ఇస్తారు కదా. ఈవెన్ నీ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే నిజంగా మా స్కూల్లో చదవండి అంటారు. గవర్నమెంట్ స్కూల్ అంటే కావాలని ఇన్స్పిరేషన్ కోసమా? అంటే మన గవర్నమెంట్ స్కూల్లో అయితే వాళ్ళు మన కోసం మనకి టీచ్ చేయడం కోసం, మన సొసైటీని ఇంప్రూవ్ చేయడం కోసం సో వాళ్ళు ఏం చేస్తారు, స్టడీ చేసి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి మన దగ్గరకు వచ్చి టీచింగ్ చేస్తారు కదా. సో ఇప్పుడు హైదరాబాద్ ఎలా వచ్చావు? మన ఇంటర్వ్యూ కోసం వచ్చావు అంతేనా? ఇంకేమన్నా ఫంక్షన్? నేను మా అమ్మమ్మ దగ్గర ఉంటాను మంచిర్యాలలో. సో మా మామయ్యకి మళ్ళీ కాల్ చేశారు కదా, సో మామయ్యతో నేను వచ్చేసాను. సూపర్. మొన్న చూసాను ఇన్స్టాగ్రామ్ గ్రోత్ క్రియేటర్స్ కి వాళ్ళకి మీట్ ఏదో పెట్టారు కదా, క్రియేటర్స్ కి కోసం పెట్టారు అంతే కదా. అందులో కూడా అటెండ్ అయినట్టున్నావు కదా. ఫస్ట్ మీటింగ్ అది నువ్వు అటెండ్ అయింది. ఏంటి ఏమనిపించింది ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత? చాలా మంది క్రియేటర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఏజ్ నుంచి ఉంటారు, ముసలి వాళ్ళ నుంచి నీలాంటి. నువ్వే యంగెస్టా ఉన్న వాళ్ళందరిలో? అంటే నువ్వే చిన్నోడువా అక్కడ వచ్చిన వాళ్ళందరిలో? ఆల్మోస్ట్ సర్ప్రైజ్ అయ్యారా అందరూనే, ఏంటి ఇంత చిన్న వయసులో నువ్వు క్రియేటర్ ఏంటని? మళ్ళీ ఆ ఈవెంట్ అయిపోయినాక అందరూ ఇలా గుర్తుపట్టి, అరే నువ్వు ఇంత చిన్న ఏజ్ లో ఉన్నావు, అసలు ఎలా స్టార్ట్ చేసావు, అసలు నీకు థాట్ ఎలా వచ్చింది, అసలు నువ్వు సూపర్ రా అని అలా అనిపించింది. అవును, ఇప్పుడు మాది కూడా అదే డౌట్, థాట్ ఎలా వచ్చింది అసలు? థాట్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ నాకు ప్రొనౌన్సియేషన్ అలా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేవు. అంటే నేనేం చేశానంటే నా ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ ని పెంచుకోవడానికి సో అలా స్పీచెస్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత యూట్యూబ్. ఎక్కడ స్పీచెస్ స్టార్ట్ చేయడం అంటే? స్పీచెస్ అంటే మా స్కూల్లో స్టార్ట్ చేశాను. స్పీచ్ ఇచ్చేవాడువా? 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వడం అలాంటివా? ఎంతమంది ఉండేవారు అప్పుడు స్పీచ్ ఇచ్చినప్పుడు? మాక్సిమం 120 మెంబర్స్, 150. వా, 120-150 మెంబర్స్ ముందు స్పీచ్ ఇచ్చావా? 5th క్లాస్ నుంచి? అంటే 5th క్లాస్ లో అది ప్రైమరీ స్కూల్ కదా, ఎక్కువ మెంబర్స్ లేరు. 6th నుంచి అంతమంది ఉంటారు.
ఓకే. సూపర్. సూపర్. ఆ తర్వాత అలా స్పీచ్‌లు ఇచ్చేవాడివి. సో దాని తర్వాత మేము యూట్యూబ్కి స్టార్ట్ చేసాం ఇక. హ్మ్. యూట్యూబ్లో ఎందుకు స్టార్ట్ చేసామంటే సో ఇలానే నేను మంచిగా చెప్తే వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు. సొసైటీ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నాకు కూడా ఇలా యూజ్ అవుతాయి కదా. అంటే నీకెలా యూజ్ అవుతది? ఇప్పుడు వీడియో చేయాలంటే ఫస్ట్ నేను డెప్త్గా నేర్చుకోవాలి కదా. హ్మ్. సో అలా నాకు యూజ్ అవుతుంది. హ్మ్. అండ్ నేను ఈ వీడియోస్ అనేవి పెట్టడానికి కారణము అంటే ఈ వీడియోస్ అనేవి ఓన్లీ కిడ్స్ కోసం. హ్మ్. అంటే ఎవరైనా చూడొచ్చు, బట్ మాక్సిమం అయితే నేను పెట్టింది కిడ్స్ కోసం. హ్మ్. అలానే ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్ వీడియోస్ అనేవి కూడా స్టార్ట్ చేశాను. హ్మ్. ఇవెందుకు స్టార్ట్ చేసిన అంటే సో మన ఇండియాలో చూసినట్లయితే కిడ్స్కి ఎవరికి ప్రోగ్రామింగ్ చెప్పరు, నాలెడ్జ్ ఉండదు. అంటే ఈవెన్ అసలు అది నీకు అంటే తెలుసా నిజం చెప్పిన మా బీటెక్ అయ్యేటప్పటికి అంటే నాది ఇప్పుడు జమానాలో అయిందిలే బీటెక్. ఆ బీటెక్ అయ్యేసరికి మమ్మల్ని జస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో బేసిక్ క్వశ్చన్స్ అడిగితే కొన్ని మేము చెప్పలేకపోయాం. లైక్ డేటా స్ట్రక్చర్ అనాలిసిస్ కానీ, ఇప్పుడు డిఎస్ఏ కానీ, డేటా స్ట్రక్చర్స్ గురించో, స్ట్రింగ్స్ గురించో ఇలాంటివి చిన్న చిన్నవి కూడా చెప్పలేకపోయాం. ఎందుకంటే నేను ఐ మీన్ సాఫ్ట్వేర్ కాదు, నేను ఎలక్ట్రికల్ చదివాను. సో మాకు కొంచెం నేర్పించారు కానీ మేము పట్టించుకోలే, వదిలేసాం. నీ వయసులో నువ్వు ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను షాక్ అయ్యాను చూసి. అంటే ఇప్పుడు నుంచి మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ ఇలా చేస్తున్నాము. అదే టాపిక్ అడిగితే టాపిక్స్ ఇప్పుడు చెప్తున్నాము. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదైనా చేస్తాను. ఇక అప్పుడు స్టార్ట్ చేస్తాం ఇక. సో కోడింగ్ ఎప్పుడైనా ఐ మీన్ కోడింగ్ లాంటివి ఏమైనా నేర్చుకుంటున్నావా? కోడింగ్ చేయగలుగుతున్నావా? హలో వరల్డ్ అని ఒక కోడింగ్ ఉంటుంది. వచ్చా ప్రోగ్రామ్ ఏది? వచ్చు. బీటెక్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా కామన్ గా నేర్పించేది ఫస్ట్ ప్రోగ్రామింగ్ అదే, ఫస్ట్ కోడింగ్. ప్రింట్ చేయడానికి, హలో వరల్డ్ అని ప్రింట్ చేయడానికి వచ్చా? అది నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. అవునా? ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ రాస్తాం కదా. సో అది రాసిన తర్వాత మనం ఏం చేస్తాం, మన లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే సిఅవుట్ లెస్ దెన్ అది రాసిన తర్వాత డబుల్ కోర్స్ పెట్టేసిన తర్వాత మనం ఏదైతే స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకున్నామో అది పెట్టేసి మళ్ళీ ఎండ్కి డబుల్ కోర్స్ పెట్టేసి లెస్ దెన్ ఎండెల్ సెమికోలన్ అయిపోయింది. రే నీ వయసుకి అసలు ఇవన్నీ మాకు అర్థం కాలేదు నిజంగా అప్పట్లో. ఇలా ఉన్నావు ఏంటి ఇంత దారుణంగా? సినిమాలు చూస్తావా? సినిమాలు? టైం ఉంటుందా నీకు? సినిమాలు చూసే అంత టైం ఉంటుందా? ఉంటుంది. తీసుకెళ్తారా సినిమాలు అన్నిటికి? అంటే థియేటర్స్కి మేము ఎక్కువ వెళ్ళను. అంటే కొన్నిసార్లు అందరం ఫ్యామిలీ అంత ఉన్నప్పుడు వెళ్తాము. అండ్ ఫోన్ దొరికినప్పుడల్లా ల్యాప్టాప్లో చూస్తూ ఉంటాను. ఏం చూసావు లాస్ట్ సినిమా? లాస్ట్ సినిమా అంటే కరెక్ట్గా గుర్తులేదు. కల్కి చూసాను. కల్కి ఎప్పుడో వచ్చింది కదా మరి. కల్కి వచ్చి 1 year అయిపోతుంది, ఆల్మోస్ట్ 1 year దాటేసింది. అంటే అది చూసిన తర్వాత నాకు ఏమేమి చూసాను గుర్తులేదు. నిన్న ఏమైనా సినిమా చూసావా? నిన్న చూడలేదు. మొన్న చూసావా? ఇవాళ చూసావా? శ్రీమంతుడు. సినిమా చూసావు ఈ రోజు? పర్లేదు అయితే నువ్వు మొత్తం చూడలేదు, మధ్యలోకి వచ్చేసరి టైం అయిందని రెడీ చేసి వచ్చేసాం. సో ఎంజాయ్ చేస్తావు, లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నావు, పక్కన ఒకవైపు ఇది చేస్తున్నావు. సో దీని నుంచి ఏమొస్తుంది అనుకుంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, దీనివల్ల ఏంటంటే నీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వే ఇన్ డెప్త్ నేర్చుకోగలుగుతున్నావు. రేపు పొద్దున్న ఇది నువ్వు పెద్ద స్థాయికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. మీ మామలాగా IIITలోనో NITలోనో ఎక్కడో చోట కొడతావు ఈజీగానే. సో ఇదంతా ఓకే. బట్ ఇది కాకుండా ఈ వీడియోస్ చేయడం వెనక నీకు ఏదన్నా అనిపిస్తుందా రేపు పొద్దున్న ఇంత యూజ్ ఉంటుంది, నువ్వు కూడా ఒక పెద్ద క్రియేటర్ అవుతావు? ఎవరన్నా ఉన్నారా అలాగా మైండ్లో? అంటే అలా కాకుండా ఇంకా అరే ఇలానే నాకు గివ్ అప్ ఇచ్చేయకు, ఇంకా వెళ్తూనే ఉండు అని చెప్తారు. యూట్యూబ్ మానిటైజేషన్ అయిందా? ఇంకా కాలేదు. అంటే 2K దాటే ఉన్నారు కదా ఫాలోవర్స్. ఫాలోవర్స్ 2K అయ్యారు కానీ వాచ్ అవర్స్ ఇంకా అవ్వలేదా? కంప్లీట్ అవ్వలేదా? సో మానిటైజేషన్ అయిన తర్వాత తెలుసు కదా రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు నువ్వే డబ్బులు సంపాదించడం మొదలు పెడతావా? సో ఇప్పుడు ఫ్రీగా పెడుతున్నావు కదా కంటెంట్. ఇన్ కేస్ ఇది ఇంకా డెవలప్ అయ్యి నువ్వు 10th క్లాస్కి వెళ్ళేటప్పటికి ఇంకా 3 years ఉంది, నువ్వు 10th క్లాస్ వెళ్ళి తర్వాత నువ్వు ఇంటర్మీడియట్కి వెళ్తావు, +2కి వెళ్తావు. ఆ టైంకి నువ్వు ఒక పెద్ద తోపు అయిపోయావు అనుకో, ప్రో అయిపోయావు అనుకో, నీ కంటెంట్ కోసం నువ్వు ఏదైనా పెడితే మేము కూడా జాయిన్ అవుతాం అని చాలామంది అడిగారు అనుకో, అప్పుడు ఏమైనా సెషన్స్ పెడతావు అలాగా? పెడతా. అంటే నేను ఏమనుకున్నా అంటే సో ఇప్పుడు నేను ఎప్పుడైతే నా ఇది అయిపోతుంది కదా, సో 10th ఇలా అయిపోయిన తర్వాత దానికన్నా ముందే మేము ఏం చేస్తామంటే ఒక ట్యూషన్ లాగా ఇప్పుడు నా C++ కోర్స్ అయిపోయాక మేము ఒక కోర్స్ అనేది పెట్టాలనుకుంటున్నాం. ఓకే. సో దాంట్లో ఎవరైనా ఎవరికైనా డౌట్ ఉంటే వాటితో కనెక్ట్ అయ్యి మాట్లాడడం కానీ, లైవ్ క్లాసెస్, లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ అలాంటివన్నీ పెడతావు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఇలాంటివన్నీ. సో అవన్నీ ఉన్నాయి మైండ్లో అప్పుడే. సో ఇప్పుడు డౌట్స్ ఉంటే మన కామెంట్స్ లో పెట్టుతారు. ఇప్పుడు నువ్వు నార్మల్గా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు చూస్తారని అనుకుంటున్నావు నీ కంటెంట్? నాకు తెలిసి మోస్ట్లీ ఎక్కువ అంటే
పెద్దవాళ్ళు చూస్తారు బీటెక్. కానీ ఈ ప్రోగ్రామింగ్ అనేది నేను మోస్ట్లీ ఎవరి కోసం చేస్తున్నా అంటే కిడ్స్ కోసం. కిడ్స్ అంటే ఏ ఏజ్ నుంచి ఏజ్? 9 to 15 అట్లా అందు మొత్తం. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తున్నాం. 5th to 10th. అంటే ఈ 5th to 10th అని కాదు, 4th, 3rd వీళ్ళు కూడా నేర్చుకోవచ్చు. నేను ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ లో, నాకు అప్పుడు సడన్ గా వచ్చేసింది. ఒక చిన్న అబ్బాయి ఫారెన్ లో, ఏదో తెలీదు, చిన్న అబ్బాయి 5 years అబ్బాయి లూప్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ లూప్స్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది వాడు చిన్న అబ్బాయి 5 years అబ్బాయా? ఓకే. ట్రేసింగ్ చేసుకుంటూ చెప్తున్నాడు. అంటే అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు తెలియదు అసలు. అప్పుడు నాకు ప్రోగ్రామింగ్ అంటేనే తెలియదు. నాకు ఇప్పటికీ తెలియదు లూప్స్ కాన్సెప్ట్. ఓకే, బట్ సూపర్. అంటే మీ స్కూల్లో ఉంటారు కదా మీ క్లాస్మేట్స్ కానీ మీ స్కూల్ మేట్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ నేను ఫాలో అవుతున్నారా? ఆల్మోస్ట్ అందరూ. మీ లెక్చరర్స్, మీ ఫ్యాకల్టీ, మీ టీచర్స్ అంటే వాళ్ళకి వేరే వర్క్స్ ఉంటాయి కదా. సో అంటే కొందరు చూస్తున్నారు, కొందరు చూడట్లేదు. నాకు తెలియట్లేదు. అంటే ఎవరైనా నీ దగ్గరకు వచ్చి కాంప్లిమెంట్స్ ఇచ్చి, అరే ఈ వీడియో చూసా బాగుంది ఇలా చెప్తా ఉంటారు కదా వచ్చి మీ టీచర్స్ అందరూ, ఏ రక్షిత్ ఇది చాలా బాగా చేసావు, ఈ వీడియో ఎలా చేసావు అని చెప్పి ఏమైనా